కింగ్డమ్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. నేను రాసిన పుస్తకం గురించి, నేను విజయనగర సామ్రాజ్యం గురించి నా వ్యూస్ చెప్పడానికి ఒక అవకాశం వచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. అందరికీ ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం. ఐఎమ్ అజ్యూమింగ్ మీకు అందరికీ తెలియ వచ్చి ఉంటుంది. అదర్వైజ్ ఐ కెన్ కీప్ స్విచ్చింగ్ బిట్వీన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. నాకు ఈ ఇచ్చిన 1.5 hour టైంలోని నేను బేసిక్లీ టేకప్ మోస్ట్ ఆఫ్ ద టైం నా బుక్ గురించి అండ్ అబౌట్ విజయనగర్ ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం గురించి, దాని గురించి I'll be explaining mostly. And last 15 minutes is more like a question answer session where I will మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. యూ కెన్ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ ఆస్క్ ఇన్ తెలుగు. మీకు కంఫర్టబుల్ గా దేనిలో ఉంటే ఆ లాంగ్వేజ్ లో మీరు అడగచ్చు. సో ఐ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో. సో ఇంకా టైం వేస్ట్ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. విజయనగర సామ్రాజ్యం 400 సంవత్సరాల చరిత్ర గల సామ్రాజ్యం. 400 సంవత్సరాల చరిత్ర గల సామ్రాజ్యం అంటే ఆల్మోస్ట్ లైక్ 4 centuries ఆఫ్ ఇండియన్ హిస్టరీ రైట్ డౌన్ ఇన్ ద సౌత్. ఈ 400 centuries కాదు, మీరు విజయనగర సామ్రాజ్యం ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇండియా వాజ్ రైట్ దెన్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఇస్లామిస్ట్ ఇన్వేషన్స్. ఈ ఇస్లామిస్ట్ ఇన్వేషన్స్ వల్ల ఉత్తర భారతదేశంలో సగం ఎంపైర్స్, కింగ్డమ్స్ అన్ని పూర్తిగా నాశనం అయిపోయాయి. మన దక్షిణాది ఉన్న సామ్రాజ్యాలు, హొయసాలలు కానివ్వండి, చోళలు కానివ్వండి, కాకతీయులు కానివ్వండి, లేకపోతే యాదవులు కానివ్వండి, ఆ రాజ్యాలు కూడా పతనం అయిపోతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇంకా భారతదేశంలో హిందువులు అనేవారు ఉండరు. ఇంకా హిందూ రాజ్యాలన్నీ పూర్తిగా నాశనం అయిపోయి ఇంకెవరికి రక్షణ లేదు అని అనుకున్న సమయంలో ఆ జంక్షన్లో ఈ విజయనగర సామ్రాజ్యం వచ్చింది. అండ్ ఫర్ 400 years ఈ ఇస్లామిక్ ఇన్వేషన్స్ ని ఒక అడ్డుగోడగా నిలిచింది. అండ్ దానివల్ల ఏంటంటే ఇప్పటికీ మన దక్షిణ భారతదేశంలో హిందూయిజం ఇంకా బ్రతికే ఉందంటే, ఇంకా మన గుళ్ళు గోపురాలు బతికే ఉన్నాయి, ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు దక్షిణ భారతదేశంలో ఎంత పటిష్టంగా బ్రతికున్నాయంటే దానికి మెయిన్ రీజన్ మన విజయనగర సామ్రాజ్యం. అండ్ ఆ విజయనగర సామ్రాజ్యం ఇచ్చిన స్ఫూర్తితో తర్వాత ఈ ముస్లిం పాలకుల మీద ఎన్నో మూమెంట్స్ వచ్చాయి. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ కానివ్వండి, అటు పంజాబ్లో సిక్కులు కానివ్వండి, ఈ సామ్రాజ్యం ఇచ్చిన స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉన్న ఈ ముస్లింస్ పాలకుల మీద తిరగబడ్డారు. వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా వాళ్ళ సామ్రాజ్యాలు ఏర్పరచుకున్నారు. సో ఆ సామ్రాజ్యం అంత విశిష్టత, అంత గొప్పతనం అది. సో ఈ సిటీ ఆఫ్ విక్టరీ అనే పుస్తకాన్ని నేను ఎందుకు రాశానంటే, ఇంత గొప్ప చరిత్ర కలిగిన సామ్రాజ్యం, ఇంత గొప్ప చరిత్ర కలిగిన రాజ్యం మన చరిత్ర పుస్తకాల్లోని హార్డ్లీ ఒక 2-3 pages ఉన్నాయి అంతే. నేను చాలా చరిత్ర పుస్తకాలు చూశాను. మొఘలుల మీద పేజీలు ఉన్నాయి. ప్రతి చిన్న ఢిల్లీ సుల్తానేట్ లో ప్రతి చిన్న సుల్తాన్ మీద, రాజు మీద పేజీలు ఉన్నాయి. కానీ ఇన్ని శతాబ్దాలు నిలిచిన విజయనగర సామ్రాజ్యం గురించి అస్సలు ఒక 2-3 పేజీల్లో మెన్షన్ చేసి పడేశారు అంతే. అంటే మన చరిత్ర గురించి ఇట్ వాస్ సచ్ ఎ గ్లోరియస్ చాప్టర్ ఇన్ అవర్ హిస్టరీ. అండ్ దాని గురించి ఎవరికి అవగాహన లేదు. అట్లీస్ట్ దక్షిణ భారతదేశంలో మన సైడ్ కొంచెం కాస్త నాలెడ్జ్ ఉన్నా, మీరు ఉత్తర భారతదేశంకి వెళ్ళినా, భారతదేశంలో మిగతా చోట్లకి వెళ్ళినా, విజయనగర సామ్రాజ్యం అంటే చాలా మంది ఏదో హంపి అని తెలుసు, హంపిలో ఏవో శిల్పాలు ఉన్నాయని తెలుసు, ఏవో కట్టడాలు ఉన్నాయని తెలుసు. కాస్త కొంచెం అడిగితే అదేదో తెనాలి రామకృష్ణ సీరియల్ వచ్చేది టీవీలో, దానివల్ల ఏదో తెలుసు.
కానీ ఇంత విశిష్ట చరిత్ర ఉన్న ఇంత విశిష్ట చరిత్ర ఉంది, ఇంత మేజర్ రోల్ ప్లే చేసిందని చాలా మందికి తెలియదు. నార్త్ సైడే కాదు, మన 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 సైడ్ కూడా చాలా మందికి తెలీదు. సో ఇది ఇది యాక్చువల్‌గా నేను ఈ 'సిటీ ఆఫ్ విక్టరీ' అనేది నేను యాక్చువల్‌గా నా ఓన్ బ్లాగ్ ఉండేదండి. 'హిస్టరీ అండర్ యువర్ ఫీట్' అని. నేను తర్వాత మీకు అడ్రెస్ షేర్ చేశాను. ఆ బ్లాగ్‌లో ఈ విజయనగర సామ్రాజ్యం మీద ఒక సీరీస్‌గా స్టార్ట్ చేశాను నేను యాక్చువల్‌గా. అంటే ఈ స హ ఇది వే దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దీన్ని ఎలా స్థాపించారు? అండ్ దీంట్లో డిఫరెంట్ డైనాసిటీస్ ఏంటి? తర్వాత తల్లికోట యుద్ధంలో ఎలా పతనం అయింది? దాని తర్వాత అది చివరి వరకు ఎలాగ వెళ్ళింది? అండ్ విజయనగర సామ్రాజ్యం అంటే ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అంటే కృష్ణదేవరాయలు అంట గురించి వరకు తెలుసు. అఫ్‌కోర్స్ అందరికన్నా విజయనగరం సామ్రాజ్యంలో అందరికన్నా హి వాస్ ద గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ ఆల్. సో ఆబ్వియస్లీ ఎవరిని అడిగినా ఫస్ట్ కృష్ణదేవరాయలు గారి పేరు చెప్తారు. కానీ కృష్ణదేవరాయలు గారి ముందు దేర్ వర్ సమ్ 3-4 డైనాసిటీస్. తులువ వంశం, సాలువ వంశం, సంగమ వంశం అండ్ లాస్ట్ అరవీడు వంశం. అంటే 4 వేరే వేరే వంశాలు పాలించారు. ఈ కృష్ణదేవరాయల ముందున్న చరిత్ర చాలా మందికి చాలా మట్టుకు తెలీదు. ఏదో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది. కానీ కానీ అక్కడ వాళ్ళు పెట్టిన ఫౌండేషన్ మీద ఈ విజయనగర సామ్రాజ్యం పైకి ఎస్టాబ్లిష్ అయింది. సో యాక్చువల్‌గా ఒక సీరీస్‌గా స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్క డైనాసిటీ, ఒక్కొక్క వంశం గురించి వెళ్తున్నప్పుడు, ఒక్కొక్క రాజుల గురించి వెళ్ళినప్పుడు, సో వాళ్ళు చేసిన కృషి ఎంతో ఇప్పుడు మీరు హంపి నగరం తీసుకోండి. అది ఎక్కడ కట్టారు హంపి అనేది? అది తుంగభద్ర నది తీరం దగ్గర కట్టారు. కానీ అది కంప్లీట్‌గా రాళ్ళున్న ప్రదేశం. అసలు యాక్చువల్‌గా అది అక్కడ రాళ్ళు తప్ప ఇంకేం లేదు. ఏదో తుంగభద్ర నది కొంచెం నడుస్తుంది కానీ, ఆ చుట్టూ రాళ్ళు. అలాంటి చోట ఒక మహానగరాన్ని నిర్మించారు. ఆ హంపి గురించి ఎన్నో మంది విదేశం నుంచి వచ్చిన యాత్రికులు వాళ్ళు చూసి మాకు ఇంత మహానగరం, ఇంత ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్దమైన మహానగరం అని వాళ్ళ పుస్తకాల్లో హంపి గురించి రాశారు. అండ్ అప్పుడు ప్రపంచంలో ఇట్ వాస్ రేటెడ్ యాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ సిటీస్ అట్ దట్ టైమ్. మనం తెలుగులో మన చిన్నప్పుడు వినేవాళ్ళు ఉంటారు. హంపి వీధుల్లోని రాసులు, రత్నాలు అమ్ముకునేవారు. ఇప్పుడు మనం బయటికెళ్ళి బజార్‌లో ఎలా కూరగాయలు కొంటారో, ఆ రోజుల్లో బజార్‌లోకెళ్ళి రాసులు, రత్నాలు అమ్ముకున్న ఇట్ వాస్ వన్ ఆఫ్ ద అంత రిచెస్ ఉన్న సిటీ. అండ్ ఆర్కిటెక్చర్ వైజ్ ఆల్సో నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది హంపీకి వెళ్ళారో, కానీ అక్కడ చూస్తే అసలు ఆ ఆర్కిటెక్చర్ గానీ, ఆ శిల్ప సౌందర్యం గానీ, అది అసలు ఇట్ వాస్ లైక్ డిస్క్రైబ్ చేసినా దానికి సరిపోదు. అది చూసి తరించాలంతే. అండ్ విజయనగర సామ్రాజ్యం అంటే ఒక హంపియే కాదు. మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఫుల్ రీజన్ ఆ సామ్రాజ్యం రాయలసీమ. ఇప్పుడు మనం తెలుగు సినిమాలు పుణ్యమా అంటే రాయలసీమ అంటే బాంబులు, కత్తులు, తొడగొట్టుకోవడాలు, ఫైట్‌లు అనే ఫీలింగ్ వచ్చింది గానీ, రాయలసీమ అంటే రాయలవారి సీమ. రాయలు ఏలిన సీమ. మీరు రాయలసీమలోని ప్రతి చిన్న ప్లేస్‌కెళ్ళండి. అది విజయనగర సామ్రాజ్యం మూలాలు అక్కడ కనిపిస్తాయి. తిరుపతి కానివ్వండి. తిరుపతి మీరు తిరుమల గుడికెళ్తే అక్కడ రాయలవారి విగ్రహం ఉంటది. ఎందుకంటే ఆయన గుడికి అంత కంట్రిబ్యూట్ చేశారు. తిరుపతి అంటే మనకి తిరుపతి, తిరుమల అంటే మన అందరికి తెలుసు. కానీ ఇంకా ఎన్నో ఊర్లున్నాయి మన రాయలసీమలో మనకు తెలియనివి. తాడిపత్రి, అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం, అహోబిలం, నరసింహస్వామి ఆలయం, శ్రీశైలం, మల్లికార్జున క్షేత్రం, శ్రీకాళహస్తి. ఇవి కాకుండా ఎన్నో ప్రసిద్ధి చెందిన కోటలు, గుత్తి, పెనుకొండ, గండికోట. గండికోట అంటే ఈ మధ్య కొంచెం గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఫేమస్ అయింది కానీ, ఆ కోట కూడా ఎన్నో విశిష్ట చరిత్ర ఉంది. ఒక రాయలసీమ కాదండి. ఇప్పుడు మీరు
కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. శ్రీకాకుళం అంటే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాదండి. అది చిన్న పల్లెటూరు ఉంది. శ్రీకాకుళం అనే విలేజ్. అక్కడ ఆంధ్ర మహావిష్ణువు గుడి ఉంది. ఆ గుడి ఆంధ్ర మహావిష్ణువు గుడి చాలా ప్రసిద్ధి చెందింది. మీరు ఆ ఆంధ్ర మహావిష్ణువు గుడికెళ్తే అక్కడ శ్రీకృష్ణదేవరాయ వారి విగ్రహం ఉంటది. ఇలా ఆముక్తమాల్య రాస్తున్నట్టు. అది ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు తను కళింగ దేశానికి దండయాత్రకెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఆగారు. ఆ ఊర్లో ఆగినప్పుడు తను పడుకున్నప్పుడు నిద్రలోని ఆ ఆంధ్ర మహావిష్ణువు కలలోకొచ్చి, "దేశ భాషలందు తెలుగు లెస్స. నువ్వు తెలుగులో కూడా నీవు రాయి" అని ఆ కలలో వచ్చి చెప్పారని కథనం. అది స్ఫూర్తిగా తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు ఆ చోట ఆముక్తమాల్యద అనే ప్రసిద్ధికి చెందిన గ్రంథం రచించారు. అండ్ అంటే అక్కడ మన తెలుగు మన తెలు ఆహ్, ఆహ్, మన తెలుగు లిటరేచర్‌కి, సాహిత్యానికి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేసెస్ శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం అనేది కృష్ణా జిల్లాలో. అక్కడ అంతే కాదు, సింహాచలం వరకెళ్లారనుకోండి. సింహాచలంలో అక్కడ సింహాచలం ఆలయం చూస్తే అక్కడ కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టిన ధ్వజస్తంభం ఉంటది. అక్కడ చెక్కిన శిల్పాలుంటాయి. ఇటువైపు కొండవీటి దుర్గం దగ్గర అది చాలా ఫేమస్ స్టోరీ. కొండవీటిని ఎలా జయించారో అది ఒక్కొక్క కథనం ఉంటది. తర్వాత నెల్లూరులో కావలి అనే ప్లేస్ ఉంది. అది మామూలుగా మనకు తెలిసి ఉంటది కావలి అనే ప్లేస్. ఆ కావలి అనే దాని పేరు ఎందుకొచ్చిందంటే అది యాక్చువల్‌గా విజయనగర సామ్రాజ్య టైంలోని అదొక చిన్న పోర్ట్ లాంటిది. అది ఏంటంటే ఒక చిన్న ఓడరేవు లాంటిది. అది కాపలాదారులు పెట్టేవారు. మిగతా శత్రు రాజుల్లో సామ్రాజ్యం మీద దండెట్టకుండా. అందుకే కాపలాగా ఉండేది కానీ దాన్ని కావలి అనే పేరొచ్చింది ఆ ఊరికి. సో, ఒక రాయలసీమే కాదు, మన ఆంధ్రదేశ చరిత్ర తీసుకుంటే అటు రాయలసీమ నుంచి ఇటు సింహాచలం, విశాఖపట్నం దగ్గర సింహాచలం వరకు ప్రతి చోట విజయనగర సామ్రాజ్యం యొక్క ఆనవాళ్ళు ప్రతి చోట మనకి కలిసి ఉంటాయి. అంటే అంత గ్రేట్ ఎంపైర్, అండ్ ఇట్ ఈస్ జస్ట్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్. అండ్ ఒకటివైపు కర్ణాటకలో బెల్లరి, మిగతా చోట్ల బెల్లరి అండ్ దాని చుట్టుపక్కల ఉన్న చోట్లన్నీ కూడా విజయనగరం సామ్రాజ్యంతో కలిసి ఉన్నాయి. సో ఇంత మహా సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరు? మనకి రెండు పేర్లు. ఇంత మహా సామ్రాజ్యాన్ని నిర్మించింది ఎవరంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, హరిహర రాయ, బుక్కరాయ. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే దాని మీద వేరే చాలా, అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చారనేది చాలా వేరు థియరీస్ ఉన్నాయి. ఒక కథనం ప్రకారం వాళ్ళు ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం ప్రతాపరుద్రుడు కొలువులోని ఇద్దరు మంత్రులుగా పనిచేసేవారు. ఎప్పుడైతే మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఆ సామ్రాజ్యం మీద దండనెత్తి వరంగల్ ఆ ప్రతాపరుద్రుడిని ఓడించి వరంగల్ని సర్వనాశనం, ధ్వంసం చేశారో, అక్కడి నుంచి తప్పించుకొని వారు ఇక్కడ కర్ణాటకలోని హోయసాల సామ్రాజ్యంలోని తలదాచుకున్నారు. అక్కడ అక్కడ అనేగుండి అనే చోటలోని వాళ్ళు కొన్నాళ్ళుండి, ఒకరోజు వాళ్ళు వేటకెళ్తుండగా వాళ్ళకి ఏంటంటే అక్కడ కుందేలుని వేటపడుతుంటే ఆ కుందేలేమో ఎదురు తిరిగి వాళ్ళు వేటాడుతున్న కుక్కల మీద ఉసుగొల్పింది. ఆ దృశ్యం చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అంటే ఇక్కడ ఒక కుందేలు మన వేట కుక్కల మీద ఎదురుగా తిరిగిందంటే ఈ స్థలానికి ఇంత విశిష్టత ఏదో ఉందని వారు విద్యారణ్య స్వామిని కలిశారు. విద్యారణ్య స్వామి అంటే అప్పుడు శృంగేరి మహాపీఠాధిపతి. శృంగేరి పీఠంలో మహాపీఠాధిపతి. అంటే ఈ అన్నదమ్ములిద్దరికి గురువు, ఈ హరిహర రాయకి, బుక్కరాయకి. సో ఆ శృంగేరి స్వామిని కలిసినప్పుడు, ఆ విద్యారణ్య స్వామిని కలిసినప్పుడు చెప్పారు, మా ఆచార్య మేము ఇలా వేటకెళ్తున్నప్పుడు ఈ దృశ్యాన్ని చూసాము. అది కుందేలేమో, అప్పటి వరకు పారిపోతున్న కుందేలేమో అది తిరిగి మాకు వేట కుక్కల్ని తరిమిందంటే, అప్పుడు విద్యారణ్య స్వామి చెప్పారు ఆయనకి, ఆ స్థానంలో చాలా విశిష్టత ఉంది. మీరు
ఎక్కడైతే ఆ చోటు ఉందో అక్కడే ఒక నగరాన్ని నిర్మించండి. అప్పుడు వారు ఆ స్థానానికి వెళ్లారు. ఇది ఏంటంటే ఇప్పుడు చాలామంది హంపి అని తెలుసు మనకి. కానీ హంపి అవతల ఒడ్డున ఒక చోట ఇంకో ఊరుంది అనేగొండి అని. అప్పటి వరకి అన్నదమ్ములిద్దరు అనేగొండిలో ఉండేవారు. విచ్ అండ్ అదే అప్పుడు ఉన్న హోయసాల సామ్రాజ్యానికి ఒక చిన్న రాజధాని లాంటిది. అనేగొండికి ఈ నది ఇవతల ఒడ్డున హంపి సామ్రాజ్యం మొదలెట్టారు. అప్పుడు విద్యారణ్య స్వామి ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ నగరం కట్టడం ముందు నేనెళ్ళి నేను శంఖం పూరిస్తాను. ఆ శంఖం పూరించినప్పుడు మీరు ఈ శంకుస్థాపన మొదలెట్టండి అన్నారు. అక్కడేంటంటే ఆయనెళ్ళి అక్కడ ఈ అన్నదమ్ములిద్దరు హరిహరరాయ, బుక్కరాయ ఆ శంఖం పూరించడం కోసం, ఆ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే వారు ఆ శంఖం విన్నారో ఇమ్మీడియేట్‌గా మొదలెట్టారు. అక్కడ శంకుస్థాపన చేయడం. అప్పుడు విద్యారాయణ స్వామి వచ్చి చెప్పారు, నేనైతే వెళ్ళి శారదాంబ దేవికి పూజ చేసినప్పుడు ఆవిడ నాకు ముందు ప్రత్యక్షమై చెప్పింది, 800 ఏళ్ల సామ్రాజ్యం ఈ చోట వెలుసులుతుంది. అది ఆ సామ్రాజ్యము మన సనాతన ధర్మాన్ని భ్రష్టుపట్టుకు ఉన్నట్టు కాపాడుతుంది అని ఆవిడ చెప్పారు నాకు. ఈ శుభగడియలోని మీరు ఈ రాజ్యాన్ని ప్రారంభించండి. అండ్ ఇంకోటి ఏంటంటారంటే, ఆ రోజున అది విజయదశమి రోజున మొదలైంది కాబట్టి ఆ సామ్రాజ్యం పేరు విజయనగర సామ్రాజ్యంగా ఆ పేరు వెలుగొందండి. అండ్ దట్ స్టార్టెడ్ ద బిగినింగ్. అది ఆ విజయనగర సామ్రాజ్యం ఒక్క మూలాలు దాని నుంచి ఉన్నాయి. అది ఎగ్జాక్ట్ ఇయర్ అంటే జస్ట్ అండ్ దట్ ఎగ్జాక్ట్ ఇయర్ ఏంటంటే ఇట్ వాస్ సమ్వేర్ ఇన్ 1620 ఆ టైం. 1520 కాదు, ఇట్ వాస్ ఇన్ 1336 1336లోని విజయనగర సామ్రాజ్యం మొదలైంది. అండ్ ఆల్మోస్ట్ అంటే 400 ఇయర్స్ అంటే దగ్గర సమ్వేర్ ఇన్ 1736 వరకు ఆ సామ్రాజ్యం అలా నిలిచింది. అండ్ మీకు ముందే చెప్పినట్టు ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ విజయనగర్ ఎంపైర్ వాజ్ అదేంటంటే ఇస్లామిస్ట్ ఇన్వేషన్స్. ఎప్పుడైతే ఈ ముస్లిం పాలకుల ఇన్వేషన్స్ అక్కడ ఉత్తరాన్ని పూర్తిగా ధ్వంసం చేసాయి. అక్కడ హిందూ రాజ్యాలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి కదా. హిందూ రాజ్యాలంటూ లేదు. ఉత్తరాదిన ఈ ముస్లిం రాజ్యాలు జయించి దక్షిణాదిన వైపు వస్తున్నారు వాళ్ళు. దక్షిణాదిన వైపు వస్తే అక్కడ మన దక్కన్ పీఠభూమి వరకు వచ్చారు. అక్కడ ఉన్న రాజ్యాలన్నీ కూడా అవన్నీ ఇంకా ఆ రాజ్యాల్లో ఒకప్పుడు బాగా బలమే మచ్ అపాన్ టైం దే వర్ వెరీ పవర్ఫుల్ అండ్ రిచ్ ఎంపైర్స్. కానీ ఆ టైం అప్పటికల్లా ఇంకా రాజ్యాలు పతనం మొదలైంది. దేవగిరిలో యాదవులు కానివ్వండి, ఓరుగల్లులో కాకతీయులు కానివ్వండి, కర్ణాటకలో హొయసాలులు కానివ్వండి, చాళుక్యులు కానివ్వండి, ఒక్కొక్క రాజ్యం పతనమైపోచ్చేసి ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆ ముస్లిం ఆ తురక దండయాత్రను ఆపడానికి ఇంకెవరు ఇంకా లేదు. ఇంకా ఆపుండకపోతే ఇంకా వాళ్ళు పూర్తిగా దక్షిణ భారతదేశాన్ని కూడా వాళ్ళు పూర్తిగా వశం చేసుకునేవారు. అండ్ అప్పటికే ఉత్తరాదిన పూర్తిగా గుడులు, గోపురాలు, రాజ్యాలన్నీ ధ్వంసం అయిపోయి ఇంకా దక్షిణాది కూడా అదే గట్టి పట్టుంటే ఇంకా మన భారతదేశం కూడా ఎలా అంటే ఇప్పుడు ఈజిప్ట్ మనం చూసాం, కొన్ని ఈజిప్ట్ లాగా లేకపోతే అటు పర్షియా లాగా, బాబిలోన్ లాగా అక్కడ ఉన్న యాక్చువల్ ఒరిజినల్ కల్చర్ ఏమో మనం పూర్తిగా నాశనం అయిపోయింది. ఇట్ వుడ్ హావ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ లైక్ సీ వార్. అండ్
మన ఎంటైర్ ఇండియా అప్పటికల్లా పూర్తిగా భారతదేశం పూర్తిగా ఒక ముస్లిం కంట్రీలా తయారైంది. కరెక్ట్‌గా అదే సమయంలో ఈ విజయనగర సామ్రాజ్యం ఒక అడ్డుగోడలా నిలిచింది ఆ దండయాత్రకి. అక్కడి వరకు ముస్లిం అన్వేషణకి ఆనకట్ట వేసి, అది వెనక్కి పంపించి ఎంటైర్ కంప్లీట్ సౌత్ ఇండియా, ఎంటైర్ దక్షిణ భారతదేశం, దట్ ఈస్ స్ట్రెచింగ్ రైట్ ఫ్రమ్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఈ ఎంటైర్ దక్షిణ భారతదేశాన్ని ఒక అడ్డుగోడలా నుంచి పూర్తిగా కాపాడింది. అది ఆ విజయనగర సామ్రాజ్యం అంత గొప్పతనం అండి. అండ్ ఈ గొప్పతనం ఇది ఒక్క రోజులోనే రాలేదు. ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఫౌండేషన్ చేసిన సమయంలోనే అటువైపు కరెక్ట్‌గా అదే సమయాన ఉత్తరాదిన ఈ ఢిల్లీ సుల్తనేట్ అనేది పాలించేది అక్కడ. కరెక్ట్ ఆ టైం ఎప్పుడైతే ఈ ఢిల్లీ సుల్తనేట్ కూడా ఢిల్లీలో ఉన్న సుల్తనేట్ రాజ్యాలు ఎప్పుడైతే పతనం అవడం మొదలెట్టాయో, దక్షిణాదిన ఒక ఒక బహమన్ షా అని ఒక అతను ఉండేవాడు. తను అక్కడ ఢిల్లీ సుల్తాన్ దగ్గర సేనాధిపతిగా పనిచేసి ఎప్పుడైతే అక్కడ పతనమైందో, తను దక్షిణాదిని వచ్చి ఈ గుల్బర్గా అనే ఊర్లోని తన రాజ్యం స్థాపించాడు. అతని పేరు మీదనే దానిని బహమనీ రాజ్యం అని ప్రసిద్ధి చెందింది. సో దక్షిణాదిన ఈ విజయనగర సామ్రాజ్యానికి కౌంటర్ పార్ట్‌గా, వాళ్ళకి ప్రత్యర్థులుగా ఈ బహమనీ సుల్తాన్లు వాళ్ళ రాజ్యాన్ని స్థాపించారు. బహమనీ రాజ్యం అనేది ఇనీషియల్‌గా అది ఓన్లీ గుల్బర్గాలోనే మొదలైంది. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ అదేంటంటే అది వేరు వేరుగా చోట్లుగా విడిపోయింది కూడా బహమనీ రాజ్యం. సో ఈ బీజాపూర్ అది 4 రాజ్యాలుగా విడిపోయింది. బీజాపూర్‌లో ఏమో ఆదిల్ షాహీ వాళ్ళ రాజ్యం. మన గోల్కొండలో ఏమో కుతుబ్ షాహీ వాళ్ళ రాజ్యం. బీదర్‌లో ఏమో బరీద్ షాహీ వాళ్ళ రాజ్యం. అహ్మద్‌నగర్‌లో ఏమో నిజాం షాహీ అనే రాజ్యం. అండ్ దేర్ వాస్ వన్ మోర్ ఇమద్ షాహీ అని బేరర్ అనే చోట ఉండేది. ఈ 5 రాజ్యాలు కూడా వాళ్ళు పరస్పరంగా కొట్టుకున్న వాళ్ళందరికీ ఒకటే ప్రత్యర్థి మన విజయనగర సామ్రాజ్యం. అండ్ ఈ విజయనగర సామ్రాజ్యానికి, బహమనీ సామ్రాజ్యానికి తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. అండ్ ఎక్కువ యుద్ధాలు చాలా యుద్ధాలు జరుగుతుండేవి. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి వీళ్ళిద్దరికి ఎక్కువ యుద్ధాలు జరిగేవి తుంగభద్ర, రాయచూర్, దోబ్ అంటే ఏంటంటే ఒక 2 నదులు ఉన్న నదులున్న మధ్య ఉన్న చోటని దోబ్ అంటారు. ఉత్తరాదిన మనకి గంగా, యమున, దోబ్ అనేది, మనకి దక్షిణాదిన తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య అది చాలా రిచ్ అండ్ ఫర్టైల్ ల్యాండ్ ఉండేది. దాన్నే తుంగభద్ర, కృష్ణ, దోబ్ అనేవారు. అక్కడేమో మీ ప్రసిద్ధి చెందిన రాయచూర్ పోర్ట్ కూడా సరిగ్గా అక్కడే ఆ లొకేషన్ లోనే ఉండేది. ఈ దోబ్ మీద ఆధిపత్యం కోసం తరచూ ఈ బహమనీ, విజయనగర సామ్రాజ్యాల మధ్య పోరు జరుగుతూనే ఉండేది ఎప్పుడు. అండ్ అది ఏంటంటే అది కంటిన్యూస్ గా జరుగుతుంది. కొన్నిసార్లు బహమనీ వాళ్ళు గెలిచేవారు, కొన్నిసార్లు విజయనగర సామ్రాజ్యం వాళ్ళు గెలిచారు. అండ్ ఆ ఆధిపత్య పోరులో ఈ ఆధిపత్య పోరులోని చాలా సార్లు ఈ బహమనీ సుల్తాన్లు రాజ్యాలు మన విజయనగరం వైపు పడడం, అండ్ వాళ్ళు అటాక్ చేసినప్పుడల్లా ఎన్నో చాలా గుళ్ళు నాశనం చేయడం, హిందువుల్ని massacre of Hindus and villages were burned. కానీ వాళ్ళు ఎన్నిసార్లు దాడులు చేసినా హంపి నగరాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. అంటే విజయనగర సామ్రాజ్యం ఒక ఎత్తు అయితే హంపి నగరం ఒక ఎత్తు. సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యానికి రాజధాని కాక ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఇన్ ద వరల్డ్. హంపి నగరం ఎంత ఎత్తైన కట్టిందంటే దానికి చుట్టూ ఒక 7 గోడలు ఉండేవి. 7 లేయర్స్ ఆఫ్ వాల్స్ ఎలా ఉండేవి. ఆ 7 గోడలు మధ్యలోని ఈ రాజుగారి భవనాలు, అంతస్తులు
గుడులు ఇవన్నీ ఇవన్నీ ఆ మధ్యలో నుండేవి. అండ్ ఇప్పుడు అంటే మనకి కనిపించేవి కొన్నే. ఐ మీన్ మనకు చూసేవి కొన్నే ఆహ్, కట్టడాలున్నాయి హంపీలో. చాలా మటుకు ఈ తల్లికోట యుద్ధం తర్వాత చాలా మటుకు నాశనం అయిపోయింది. కానీ అట్ ఇట్స్ పీక్ ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ సిటీస్. అది కొంతమంది వర్ణించారు కూడా. వన్ ఆఫ్ ద రైటర్స్ లైక్ ఇటాలియన్ రైటర్ ఉన్నాడు బిజెట్టి అని, తను వర్ణించాడు. హంపి ఈ విజయనగర సామ్రాజ్యం అప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క విస్తీర్ణం అప్పుడు ఆస్ట్రియా కింగ్డమ్ అంత పెద్దది. ఆస్ట్రియా అంత పెద్ద యూరోప్‌లో యూరోప్‌లో ఆ సమయం అప్పుడు ఆస్ట్రియా అన్నిటికన్నా అతిపెద్ద రాజ్యం. దానితో సరిపడా పోటీ పడేది ఈ విజయనగర రాజ్యం. సో, అన్ ఇంత ఇంత పెద్ద రాజ్యం, ఇంత పెద్ద రాజధాని, ఇంత పెద్ద అండ్ సో మెనీ రిచెస్ అండ్ ప్రాస్పరిటీ ఆబ్వియస్లీ దేర్ ఆర్ కంటిన్యూయస్ అటాక్స్ ఆన్ ఇట్. మెయిన్లీ ఫ్రమ్ బహమనీ సుల్తాన్స్. అండ్ ఈ ఈ నా పుస్తకంలో రాసింది. సో మై ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ మై బుక్ ఆన్ సిటీ ఆఫ్ విజయనగర్ వాస్ ఒక్కొక్క వేరే వేరే వంశాల్లో రాజులు వాటిని ఎలా ఆహ్, how they countered these different invasions. అండ్ ఈ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఎదుగుదలలోని ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క పాత్ర ఉండేది. అండ్ ఎవ్రీబడీ హ్యాడ్ దేర్ ఓన్ కంట్రిబ్యూషన్. అండ్ లైక్ ఈ టాక్ లో యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ దిస్ టాక్ టు గో ఇండివిజువల్లీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూలర్. కానీ మచ్చుకి నేను కొన్ని అంటే వెరీ బ్రీఫ్ లెవెల్ ఐ కెన్ గివ్ యూ సమ్ ఆఫ్ నేను కొంతమంది పేర్లు చెప్తాను. కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు రాజులు చెప్తారు. ముందుగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయనగర రాజుల నుండి ఆ రాజ్యం వ్యవస్థాపకులు హరిహర బుక్కరాయలు. సో ఈ హరిహర బుక్కరాయలు అనేది వాళ్ళు స్థాపించింది సంగమ వంశం అని స్థాపించారు. అంటే సంగమ అంటే వాళ్ళ తండ్రి పేరు సంగమ. సో ఈ హరిహర బుక్కరాయలు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు. హరిహర బుక్క ఇంకో హరిహర బుక్క అని వాళ్ళు. తర్వాత ఇంకో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ముదప్ప కంపన ముదప్ప అని. ఇంకా సో వీళ్ళేంటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములు అటు హంపీలో వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి ఇటు చంద్రగిరి అటు తిరుపతి దగ్గర చంద్రగిరి వరకు అండ్ మళ్ళీ ఇటువైపు కర్ణాటకలోని మూల్బుగల్ వరకు ఆ రాజ్యాన్ని విస్తరించారు. అండ్ ఆ టైం స్టార్టింగ్ అప్ ఎంటైర్ తుంగభద్ర వ్యాలీ అటు వెస్ట్ కోస్ట్ లో కాంకన్, మలబార్ ఆ ఏరియాస్ అన్ని కూడా వీళ్ళ పాలనలోకి వచ్చేవి. ఈ ఈ నలుగురు ఈ సంగమ ఫ్యామిలీతో పాటు ఇంకా ఈ రాజ్యాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఇంకో అతను విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి అటు శృంగేరి పీఠాధిపతి కాదు, ఆయన ఈ హరిహర బుక్కరాయలకి రాజగురువుగా, వాళ్ళకి ప్రధానమంత్రిగా ఉంటూ వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో నడిపించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. అండ్ ఈ సంగమ డైనాసిటీ ఈ సంగమ డైనాసిటీ లాగే విద్యారణ్య గారికి కూడా ఆయన వాళ్ళ కుటుంబం కూడా ఈ విజయనగర సామ్రాజ్య స్థాపనకి చాలా సేవలు చేసింది. ఈ విద్యారణ్య స్వామి వాళ్ళ తమ్ముడు సాయన హరిహర యొక్క మేనల్లుడు సంగమాకేమో సలహాదారుడిగా పనిచేశారు. ఇంకో విషయం ఏంటంటే విద్యారణ్య స్వామి ఇంకో ప్రసంగం చేశారంటే ఈ ఐదుగురు అన్నదమ్ముల్ని కలిసికట్టుగా, మామూలుగా మన చరిత్రలో ఏమో చాలా చూస్తాం, ఆ రాజ్యం కోసం అన్నదమ్ములు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం అండ్ చాలా కేసులు అయ్యాయి. కానీ ఈ ఐదుగురు అన్నదమ్ములు పంచపాండవుల్లాగా కలిసిమెలిసి ఉండేవారు. అండ్ దానికి మూల కారణం మన విద్యారణ్య స్వామి గారే. వాళ్ళకి సరైన సలహా ఇస్తూ, సరైన మార్గం మనం నడిపిస్తూ, మీరు ఒక రాజ్యాన్ని చేసిన కృషి వృధా కాకుండా ఆయన పోషించే పాత్ర కూడా చాలా ప్రముఖం అండి. అది కూడా నా పుస్తకంలో కూడా కవర్ చేశారు. అండ్
కరెక్ట్. ఇంకో రీజన్ ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కూడా వేరే రీజన్ ఏంటంటే, అప్పటికి మన దక్షిణాదిలో చాలా ప్రముఖమైన రాజ్యాలన్నీ పతనం అయిపోయాయి. కాకతీయులు కానివ్వండి, యాదవులు కానివ్వండి, చాళుక్యులు కానివ్వండి, హోయసాలలు కానీ ఈ ప్రామాణికాన్ని వాటి అంతం చేరుకున్నాయి. అక్కడ ఉన్న వారందరికీ ఈ ముస్లిం ఈ తురక వాళ్ళ దండయాత్ర నుంచి కాపాడడానికి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఒక మెయిన్ ఆల్టర్నేటివ్ వాళ్ళకి. ఒకటి అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళకి దే సా ఇట్ ఇస్ అ మెయిన్ ఆల్టర్నేటివ్. అండ్ అటు ఈ ఉత్తరాది నుంచి వచ్చే ముస్లిం తురక ఇన్వేషన్స్ కూడా కాదండి, అటువైపు ఇక్కడ బహమనీ రాజ్యానికి కూడా ఈ విజయనగర రాజ్యాన్ని సరైన ప్రత్యర్థిగా వీళ్ళందరూ చూసి, వీళ్ళందరూ కూడా ఈ విజయనగర సామ్రాజ్యం వైపు మొగ్గు చూపి అక్కడ విజయనగర సామ్రాజ్యంలో కొలువు తీరారు. సో ఒక ఆ విజయనగర సో అప్పటి వరకు ఉన్న పాత డైనాసిటీస్, పాత రాజ్యాలు అక్కడ చేసేవారందరూ ఎప్పుడైతే ఆ రాజులు చనిపోయారో, ఆ రాజ్యాలన్నీ పతనం అయిపోయారో, వీళ్ళందరూ వచ్చి విజయనగర సామ్రాజ్యంలో జాయిన్ అయ్యారు. సో దానివల్ల ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో కూడా అటువైపు మీరు లిటరేచర్ అక్కడ వాళ్ళ లిటరేచర్ కానివ్వండి, అటువైపు వాళ్ళ ఆర్కిటెక్చర్ కానివ్వండి, వాళ్ళు చేసే కట్టడాలు కానివ్వండి, అది ఇట్ హాస్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్. ఇట్ వాజ్ లైక్ మిక్స్, ఐ మీన్ భిన్న సంస్కృతులు కలియక అక్కడ. సో ఆ ఆర్కిటెక్చర్లో ఇట్ బిట్ ఆఫ్ ఒక్కొక్క కొంచెం చోళా ఇన్ఫ్లుయెన్స్, కొంచెం హొయసాల ఇన్ఫ్లుయెన్స్, కొంచెం చాళుక్య ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కలిపి దే హ్యాడ్ కేమ్ అప్ విత్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విచ్ ఇస్ ద విజయనగర్ ఆర్కిటెక్చర్. అండ్ ఈ విజయనగర ఆర్కిటెక్చర్ గొప్పతనం మనకు ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి, తాడిపత్రి లాంటి చోట్ల మనకు కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. సో ఈ సో అండ్ అలా ఈ హరిహర బుక్రాయలు కాకుండా ఇంకా కొంతమంది ప్రముఖులైన రాజులు వచ్చారు మన సంగమ వాళ్ళు. ఒకరేమో దేవరాయ మొదటి వాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళ రాజ్యాన్ని చాలా దూరం వరకు విస్తరించారు. అటు తమిళనాడులో మదురై వరకు విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించారు. అటు కేరళలోని మలాబార్ వరకు కూడా విస్తరించారు. ఈ దేవరాయ ఎంపరర్ కాలంలోనే మన కవి సార్వభౌముడు శ్రీనాథుడు వాళ్ళ కొలువులోని ఆస్థాన కవిగా ఉండి తన రచనలన్నీ ఆ సమయప్పుడు చేశాడు. సో అలాంగ్ విత్ అంటే ఒకవైపు యుద్ధాలు చేస్తూ, ఒకవైపు రాజ్యస్థాపన చేస్తూ, అట్ ద సేమ్ టైమ్ దే యూస్ టు ప్యాటర్నైజ్. సో హంపి అంటే అప్పుడు ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఒక యుద్ధాలకే కాదు, ఎంతో మంది కవులు, కళాకారులు, శిల్పులు, స్కాలర్స్ వీళ్ళందరూ దే మైగ్రేటెడ్ టు హంపి. అండ్ దట్ మేడ్ ఇట్ లైక్ వన్ ఆఫ్ ద వాళ్ళందరి కంట్రిబ్యూషన్ వల్ల ఎంత మహానగరంగా వెలిసింది హంపి అప్పుడు. అండ్ మనకి విజయనగర సామ్రాజ్యంలో ఇంకోటి వన్ వెరీ నోటిసబుల్ ఆస్పెక్ట్ అంటే ఏంటండి, దే హ్యాడ్ ఎ వెరీ అడ్వాన్స్డ్ ఇరిగేషన్ అండ్ కెనాల్ సిస్టమ్. ఇప్పుడు మీరు మామూలుగా ఏంటంటే అది విజయనగర సామ్రాజ్యం అది స్థాపించిన ప్లేస్ నేను చెప్పినట్టు అది పూర్తిగా రాళ్ళున్న ప్రదేశం. అక్కడ తుంగభద్ర అనేది ఉంది కానీ అది ఇట్ వాజ్ లైక్ వెరీ నారో స్ట్రీమ్. అండ్ అక్కడ రాళ్ళు తప్ప ఇంకా వేరే వాటర్ సోర్సెస్ అక్కడెక్కడో ఉండేవి కానీ ఇంకా వేరే వాటర్ సోర్సెస్ లేవు. అలాంటి చోట ఈ ఎంపైర్ దే బిల్ట్ అప్ ఎ వెరీ అడ్వాన్స్డ్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ కెనాల్ సిస్టమ్. ఈ తుంగభద్ర నది నుంచి వాళ్ళ సామ్రాజ్యానికి నీళ్లు తీసుకొచ్చేటట్టు చాలా అక్విడక్ట్స్ అంటారు. అంటే దాని తెలుగులో నాకు ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటో తెలియదు. అక్విడక్ట్స్ అంటారు. అది రోమన్ కాలంలో బాగా ప్రసిద్ధి చెందింది అక్విడక్ట్స్ అంటే. అక్విడక్ట్స్ అంటే ఏం చేస్తారంటే వాటర్ ని మనకి బ్రిడ్జ్లు ఎలా ఉంటాయో ఆ అక్విడక్ట్స్ ఏమో ఆ నీళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోట వరకు క్యారీ చేస్తాయి. అలాంటిది ఈ తుంగభద్ర నది నుంచి హంపీకి నీళ్లు వచ్చేటట్టు ఎన్నో అక్విడక్ట్స్, కెనాల్స్ కట్టించి ఆ వాటర్ అంతా ఆ సిటీకి వచ్చేటట్టు. అంటే చూడండి, నాకు అంత పెద్ద మహానగరం, దాదాపు ఒక మిలియన్ జనాభా ఉన్న నగరం, మేబీ దాదాపు 1,00,000 కోటి జనాభా ఉండొచ్చు. అంతమంది జనాభాకి అలాంటి చోట ఆ నీళ్లు తెప్పించారంటే దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ ఇంజనీరింగ్ ఫీట్స్. ఈ విషయం కూడా దట్ ఇస్ లైక్ దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ ఆల్సో ఎక్స్ప్లోర్డ్ ఇన్ మై బుక్స్.
how the Vijayanagara Empire, they built up a very advanced irrigation system where they, and a very advanced water supply system. సో ఆ నది నుంచి తెప్పించిన నీళ్లు ఒకవైపు విజయనగర ఈ ప్రొవైడెడ్ వాటర్ సప్లై టు ద హంపి సిటీ, అండ్ అక్కడ ఉన్న రైతులకి వీళ్ళకి కూడా ఒక రకమైన ఇరిగేషన్ సిస్టమ్ లా కూడా తయారైంది. సో దిస్ ఇస్ వన్ వెరీ నోటిసబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ వాజ్ వన్ వెరీ ఫేమస్ అండ్ నోటిసబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు అంత కనిపించట్లేదు, కానీ ఇప్పుడు కూడా మీరు హంపీకి వెళ్తే అక్కడ ఈ ఈ ఆక్విడక్ట్స్ చాలా మటుకు అంత లేవు, ఏవో కొన్ని రూయిన్స్ ఉన్నాయి, కానీ యూ కెన్ స్టిల్ సీ ట్రేసెస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద కెనాల్స్. వీళ్ళు అంటే అప్పుడు ఆ రోజుల్లో ఈ వాటర్ సప్లై అలా ఆ నీళ్ళని ఎలా తెప్పించారో అది అంతా మీరు అక్కడక్కడ కనిపిస్తాయి మీకు. కెనాల్సే కాకుండా స్టెప్ వెల్స్ అని ఉండేవి. అది మళ్ళీ నాకు తెలుగులో దానికి ఎగ్జాక్ట్ అని తెలీదు. అంటే కిందకి ఇలాగ వెళ్తున్న ఇలా మెట్లతోటి ఒక చిన్న బావిలాగా అది కిందకి వెళ్తూ అక్కడ నీళ్లు స్టోర్ చేసేవారు. అండ్ అక్కడ స్టోర్ చేసిన ఆ స్టెప్ వెల్స్ లో స్టోర్ చేసిన వాటర్ అది సంవత్సరం పొడుగునా ఉండేది. ఎంత ఎండకాలం కాలంలో కూడా ఆ నీళ్లు ఉండేవి. అండ్ అక్కడ ఒక హంపీలోనే కాదండి, మనం ఇప్పుడు మీరు రాయలసీమ నెల్లూరు ప్రాంతానికి వెళ్తుంటే మీకు అక్కడక్కడ కనిపిస్తాయి బుక్కరాయ సాగర్ అని, లేకపోతే సోమశీల అని. ఇవన్నీ ఏంటంటే ఈ అక్కడ ప్రజల కోసం కూడా ఎన్నో చెరువులు ఎన్నో ట్యాంక్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి నీళ్లు అందేలాగా. ఇప్పుడు ఎందుకంటే మనకి చాలా మంది అంటుంటారు రాయలసీమ అనే ప్లేస్ అండి ఇట్ ఇస్ యాక్చువల్లీ రెయిన్ షెడ్. మామూలుగా మన కోస్తా సైడ్ చూసుకుంటే వాళ్ళకి వర్షాలు అంత లేవు, ఎక్కువగా బాగా రాళ్ళున్న భూమి. అక్కడ నదులు కూడా జీవనదులు కాదు, వర్షం వస్తే నిండుతాయి, లేకపోతే చాలా మటుకు డ్రైగా ఉంటాయి. అలాంటి చోట ఎంతో ప్రజలకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఎంతో విజనరీగా అంత ట్యాంక్స్, వాటర్ సిస్టమ్, ఇరిగేషన్ సిస్టమ్ పెట్టి ఎంతో మేలు చేసింది. సో దట్ ఈస్ ఆల్సో వన్ వెరీ నోటిసబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ విజయనగర ఎంపైర్ విచ్ ఐ నోటిస్డ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై బుక్. ఇప్పుడు అండ్ సో మన మొదటి ఫస్ట్ డైనాసిటీ ఏమో సంగమ డైనాసిటీ. ఎప్పుడైతే సంగమ డైనాసిటీ పతనం మొదలైందో అప్పుడు రెండవ వంశం మొదలైంది. దాన్ని సాలువ వంశం అంటారు. సాలువ వంశం అనేది అది స్థాపించింది సాలువ నరసింహరాయ. అతను అప్పటి వరకు తను ఏంటంటే తన ఒక సేనాధిపతిగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆ సంగమ డైనాసిటీ చివరి రాజు వాజ్ లైక్ తను చాలా వాజ్ వెరీ వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ రూలర్. తనని ఓవర్త్రో చేసి తను రాజ్యాన్ని తీసుకుని సాలువ వంశాన్ని స్థాపించాడు. ఈ సాలువ నరసింహరాయల కాలంలోనే మన అన్నమాచార్యులు తన కీర్తనలను రచించాడు. అండ్ ఈ సాలువ నరసింహరాయలు మన తిరుమల తిరుపతికి చాలా ఎన్నో దానాలు చేయకుండానే చేయడమే కాకుండా అది ఎన్నో అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ ఎన్నో కట్టించారు. సాలువ నరసింహరాయల తర్వాత వచ్చేది అది స్థాపించింది తులువ నరసనాయక. తులువ నరసనాయక్ కూడా ఒక సేనాధిపతి. తను కూడా ఎప్పుడైతే ఈ సాలువ నరసింహరాజు చనిపోయాడో తను రాజ్యాధికారం తీసుకొని తులువ వంశాన్ని స్థాపించాడు. మనం గర్వంగా చెప్పుకునే శ్రీకృష్ణదేవరాయలు ఈ తులువ వంశానికి చెందినతను. ఈ తులువ నరసనాయకు కొడుకుని శ్రీకృష్ణదేవరాయలు. ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అది వాళ్ళ నాన్నగారు కూడా చాలా మటుకు చాలా రాజ్యాలు జయించారు, చివరి సౌత్ వరకు వెళ్ళారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే సింహాసనం అధిష్ఠించారో అది అక్కడ ఏంటంటే అప్పుడు విజయనగరం ఎంపైర్ చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉండేది. ఒకవైపు ఉమ్మత్తూరులో అక్కడ ఉన్న రాజులు సామ్రాజ్యానికి ఎదురు తిరిగారు. అటువైపు తర్వాత కళింగ రాజ్యంలో గజపతులు మన కోస్తా అంతా ఆక్రమించుకున్నారు. అక్కడ ఒరిస్సాల కటకం నుంచి ఇక్కడ నెల్లూరు వరకు గజపతులంతా ఆక్రమించుకున్నారు. ఇంకోవైపు ఏమో బహమనీ సుల్తాన్లు వాళ్ళు దాడులు చేయడం మొదలెట్టారు. అంటే అప్పటి వరకు చాలా మటుకు విజయనగరం సామ్రాజ్యం చాలా మటుకు తన ఉన్న టెరిటరీస్ చాలా మటుకు కోల్పోయింది. శ్రీకృష్ణదేవరాయలు అందుకే
సో ఇలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలు రాజు అయ్యి మొదటని ఏం చేశాడంటే ఇంకా తను స్టార్ట్ ముందు ఈ ఉమ్మత్తూరు రాజుల రివోల్ట్ ని ముందుగా పూర్తిగా అణచివేసి తర్వాత మెయిన్ గా కోస్టలాంధ్ర మన కోస్తాంధ్రకి మీద దండయాత్ర మొదలెట్టారు. ముందు నెల్లూరు దగ్గర ఉదయగిరి కోట దాన్ని జయించి తర్వాత కొండవీడు కోట, మన కొండవీడు అనేది మనకి చాలా మంది వినే ఉంటాం. కొండవీడు కోట చాలా ప్రసిద్ధి చెందింది. ఆ కోటని కోట జయించడానికి చాలా కష్టం. ఎందుకంటే అది పెద్ద కొండ మీద ఉండేది, దానికి ఒకే ఒక దారి ఉండేది పైకి, చుట్టూ అడవి. అది జయించడం చాలా కష్టం. అండ్ దాదాపు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 18 నెలలు పట్టింది దాన్ని, ఆ కోటను చుట్టుముట్టి దాన్ని ముట్టడి చేసి ఎంత చేసినా ఆ కోటను జయించలేకపోయారు. చివరికి మీరు మహామంత్రి తిమ్మర్సు గురించి వింటారు. ఆ కోటకి ఒక రహస్య మార్గం కనుక్కొని ఆ రహస్య మార్గం ద్వారా విజయనగర సామ్రాజ్యం వెళ్ళి ఆ కోట మీద దాడి చేసి దాని చివరిగా ఆ కోటను జయించుకున్నారు గజపతుల నుంచి. కొండవీడిని జయించిన తర్వాత మన విజయవాడ దగ్గర కొండపల్లి కోట జయించి అక్కడ నుంచి ఇంకా సింహాచలం వరకు వెళ్ళి ఇంకా చివరిగా ఆ గజపతి రాజుల ఎంటైర్ కోస్టల్ మన కోస్తా ఆంధ్ర ఏరియా అంట శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అంతా పూర్తిగా విజయనగర సామ్రాజ్యాన్ని వచ్చేటట్టు శ్రీకృష్ణదేవరాయలు జయించుకుంటూ వెళ్ళి గజపతి రాజును ఓడించి ఆ గజపతి రాజు ఒక కుమార్తె అన్నపూర్ణ అని ఆవిడని పెళ్ళాడి అప్పుడు ఈ గజపతులు విజయనగర రాజ్యాల మధ్య సయోధ్య కూడా కుదిరింది. అండ్ అప్పుడు ఇంకా సో అక్కడి వరకు విస్తరించారు. ఇంకో వైపు బహమనీ పాలకులు అప్పటి వరకు ఏంటంటే చాలాసార్లు బహమనీ పాలకులేమో విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తిగా ప్రతిసారి దండెట్టడం, రాజు నాశనం ఏంటి గుళ్ళు గోపురాలను నాశనం చేయడం, ప్రజల్ని హింసించడం చాలా వరకు చేశారు. అది ఏంటంటే అప్పటి వరకు విజయనగర సామ్రాజ్యం బహమనీ సామ్రాజ్యం మధ్య ఈ వార్ అయితే ఉందో అదేంటంటే కొన్నిసార్లు వాళ్ళు గెలిచేవారు, కొన్నిసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని గెలిచేవారు. దానికి ఏంటంటే అది ఒక కంక్లూషన్ లేకుండా పోయింది. శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం ఏంటంటే ఇంకా ఇలా వద్దు, ఇంకా ఆపితే ఇంకా ఈ బహమనీ సుల్తాన్లు చేసే దండయాత్రలు పూర్తిగా ఆపాలని ఒక్కొక్క రాజ్యానికి మొదలెట్టాడు. ముందు గోల్కొండ రాజు కుతుబ్ షాహీ మీద దండయాత్ర చేసి ముందు వాళ్ళని తెరమి కొట్టి ఇంకా వాళ్ళు ఇంకా ఇటువైపు రాకుండా చూశాడు. అలాగే బీజాపూర్ సుల్తాన్ అలియాదిల్ షాని అతన్ని కోయిలకొండ దగ్గర యుద్ధంలో పూర్తిగా ఓడించి వేటాడి చంపి తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాయచూర్ కోట కరెక్ట్ మీకు చెప్పినట్టు అది కరెక్ట్ గా ఆ తుంగభద్ర కృష్ణ దోవబ్ ఏరియాలో ఉంటుంది ఆ రాయచూర్ కోట. ఆ రాయచూర్ కోటని చాలా పెద్ద సైన్యం తీసుకొని దాన్ని జయించుకొని ఆ కోటని జయించి అక్కడున్న బహమనీ సంతానందరినీ తరిమి కొట్టాడు. ఇంకా దానివల్ల ఏంటంటే అక్కడ శ్రీకృష్ణదేవరాయలకు బతుకున్నంత కాలం ఏ బహమనీ సుల్తాన్ ఇంకా విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేవారు. అతని పేరు వింటేనే ఒక వణుకు పుట్టేది ఒక్కొక్క వీళ్ళకి. అంత మహా శక్తివంతుడైన రాజు శ్రీకృష్ణదేవరాయల్లో. ఇంకో ఏంటంటే తన యుద్ధంలోని చాలా మటుకు యుద్ధాల్లో ఏంటంటే అప్పటి వరకు సేనాధిపతులు ముందు వెళ్ళారు, రాజు వెనక నుంచి ఉండి గైడెన్స్ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధం ఉన్నప్పుడు అందరికన్నా తను ముందు వెళ్ళాడు. అది దాన్నే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. తనే యుద్ధాన్ని ముందుంచి నడిపించి అతను డైరెక్ట్ గా అక్కడ శత్రుసేనల మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించారు తన ప్రాణాలకి లెక్క చేయకుండా. ఆ లీడర్షిప్ వల్లే తనతో పాటు యుద్ధం చేసే వారు కూడా ఆయన ఏం చెప్పినా ఆయన వెంటనే అలా ఫాలో అయిపోయారు. అందుకే విజయనగర సామ్రాజ్యంలో ఎంతమంది రాజు ఉన్నా శ్రీకృష్ణదేవరాయలకు ఉన్న కీర్తి వేరే. అది వేరే. ఆయన ఒక యుద్ధంలోనే కాదండి. ఐ మీన్ పెన్ ఇస్ మైటియర్ దెన్ ద స్వోర్డ్ అంటారు. కానీ శ్రీకృష్ణదేవరాయల సంగతి వస్తే ఆయన అతను
హి వాస్ మైటీ విత్ ద హి వాస్ ఈక్వల్లీ గుడ్ టు ద స్వోర్డ్ అండ్ ద పెన్. ఆయన గొప్ప గొప్ప ఆయన గొప్ప యోధుడే కాదు, ఒక లేఖకుడు కూడా. తను సొంతంగా ఆముక్తమాల్యద తెలుగులో రచన తెలుగులోనే పూర్తిగా ఒక గ్రంథాన్ని రచించాడు అతను. తెలుగు భాషకు ఉన్న కీర్తిని పెంచారు. అలాగే తన శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజాలు మన తెనాలి రామకృష్ణ, అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, దూర్జటి, ఈ అష్టదిగ్గజాలు వాళ్ళ కొలువులో తీరి ఒక్కొక్కరు ఒక్కొక్క వంతు వాళ్ళు ఓన్ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. అల్లసాని పెద్దన్న గారి మనుచరిత్రంగా బాగా తెలుసు. తెనాలి రామకృష్ణ అంటే మనకి ఏంటంటే అందరూ మన సినిమాలో టీవీ సీరియల్ ఉన్న అందరికీ ఒక జస్టర్ గా తెలుసు, కానీ ఆయన కూడా పాండురంగ మహత్యం అని చాలా మహాకావ్యాన్ని రచించారు. సో ఈ ఈ ఇంత కంట్రిబ్యూషన్ ఉన్న శ్రీకృష్ణదేవరాయ, ఎందుకంటే ఆయన ఒకవైపు యుద్ధాలు చేస్తూ ఒకవైపు కావ్యాలు రచించారు కాబట్టి ఆయన ఆంధ్రభోజుడు అనే బిరుదు కూడా వచ్చింది. అండ్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్న టైంలోనే విజయనగర సామ్రాజ్యం తన పతాక స్థాయికి వెళ్ళింది. అంటే ఇట్ వాజ్ ద ఎంపైర్ రీచ్ టు ఇట్స్ మాక్సిమం ఎక్స్టెంట్ అండర్ హిమ్. అండ్ అక్కడ ఇంకా వేరే శత్రు దేశాల రాజులు కూడా దండెత్తడానికి భయం జంగించేవారు. ఆయన అతనితో యుద్ధం చేయడానికి అవ్వదు మనకని. అండ్ ఎంత పీక్ వెళ్ళిందో, ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు చనిపోయారో ఇంకా అప్పటి నుంచి ఆ రాజ్యం పతనం మొదలైంది. అది మన భారతదేశం చరిత్ర కూడా అంతే. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే తర్వాత వచ్చిన రాజులు వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళ ఇంటర్నల్ రైవలరీస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు కంట్రోల్ చేసిన వాళ్ళకు తగులు ఉండేది, అది వేరే విషయం. ఈ తగువుల్ని ఇంటర్నల్ రైవలరీస్ చేయడానికి వాళ్ళు బహమనీ సుల్తాన్ సహకారం తీసుకునేవారు. అండ్ అది వాళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. అలియా రామరాయ ఒక సుల్తాన్ని ఇంకో సుల్తాన్, ఈ బహమనీ సుల్తాన్ కొట్లాట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ బహమనీ సుల్తాన్లు ఏమో ఒకరినొకరు మన వీళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్లో అదే అంటారు కదా, ఇంటి కొట్టు లంకకి చేటు. అది సేమ్ విజయనగర సామ్రాజ్యం కూడా అలాగే అయింది. ఒక రాజుని ఇంకో రాజుని దింపుకోవడానికి వేరే ఆ బహమనీ సుల్తాన్ల సహకారం తీసుకునేవారు. అల్టిమేట్ గా ఏమైంది, ఆ బహమనీ సుల్తాన్ అందరూ ఒక చోట కలిసి అప్పుడు తల్లికోట యుద్ధం మొదలైంది. ఆ తల్లికోట దగ్గర మనకి ఏం చేయిందో తెలుసు. ఆ తల్లికోట యుద్ధంలోని విజయనగర సైన్యం పూర్తిగా ఓడిపోయి, ఆ ఓడిపోవడమే కాకుండా ఇంకా అక్కడి నుంచి మహానగరంగా ఉన్న హంపి పూర్తిగా ధ్వంసమైంది. అండ్ చాలా మంది అంత మహానగరాన్ని పూర్తిగా విధ్వంసడానికి ఒక 4 రోజులు పట్టింది. ఆ మంట పూర్తిగా బిల్డింగ్లు కాల్ చేసి అక్కడ ఉన్న పూర్తి సంపదని అంతా దోచుకొని ఎంతో మందిని చంపేసి చాలా మందిని బానిసలుగా ఎత్తుకుపోయి, అండ్ అంత మహానగరం ఒక్కసారి సడన్ గా అంత పతనమైంది. దట్ ఈస్ లైక్ వెరీ, అంటే మన భారతదేశ చరిత్రలో ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రాజడీస్ ఏంటంటే తల్లికోట యుద్ధం అండ్ the fall of Vijayanagara Empire. So ఈ తల్లికోట యుద్ధం తర్వాత కూడా అప్పుడు ఇంకా తల్లికోట యుద్ధంతో తర్వాత విజయనగర సామ్రాజ్యం ఉంది చాలా నాళ్ళ వరకు, అట్లీస్ట్ మళ్ళీ ఒక 100 years వరకు అలా ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ వైభవం పూర్తిగా కోల్పోయింది. హంపి అప్పటి వరకు ఉన్న మహానగరంలాగా ఉన్న హంపి ఈ తల్లికోట యుద్ధం అనంతరం అదే గోస్ట్ సిటీ అంటారు. ఇంకా అక్కడ ఎవరు అసలు అదొక ఇట్ బికేమ్ లైక్ గోస్ట్ సిటీ, ఇంకెవరు లేరు. అది పూర్తిగా ఇంకా అక్కడ ఉన్న వారందరూ ఇంకా హంపి నగరాన్ని వదిలేసి ఇటు పెనుకొండ తర్వాత చంద్రగిరి దగ్గర చాలా మంది వచ్చారు. ఆ హంపిలో ఉన్న ధనరాశులన్నీ చాలా మంది అక్కడ ఉన్న ఆల్ ద ట్రెజర్స్ ఇన్ హంపి ఆర్ ఫుల్లీ లూటెడ్. అక్కడ ఉన్న ఎన్నో మహా కట్టడాలు, సో మెనీ బిల్డింగ్స్, ఎన్నో గుళ్ళని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంకా ఫార్చునేట్ గా ఇంకా మనకి చాలా మట్టుకు ఇప్పుడు కొన్ని చూడగలుగుతున్నాం.
అట్లీస్ట్ మీ హంపీకి వెళ్తే కొన్ని గుళ్ళు, సమ్ ఆఫ్ ద టెంపుల్స్, సమ్ ఆఫ్ ద స్ట్రక్చర్స్. కానీ వీ కెన్ సీ ద డ్యామేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హంపీకి వెళ్తే అక్కడ ఉగ్ర నరసింహ రూపం ఉంటుంది, పెద్ద స్టాచ్యూ. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు చూసారు ఆ నరసింహస్వామి ఒక సగం చెయ్యి ఉండదు. ఇది అంటే అక్కడ ఇన్వైట్ చేసిన ఈ బహమనీ సుల్తాన్ అది పూర్తిగా అక్కడ అలాంటి ఎన్నో ఆలయాలు, ఎన్నో శిల్పాలను అలా పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేశారు వాళ్ళు. సో అది ఆ పుస్తకంలో అది కూడా నేను రాసిన బుక్ లో కూడా ఐ ఆల్సో కవర్డ్ దట్ పర్టిక్యులర్ పార్ట్ అండి. సో అంటే అంత మహానగరం ఎందుకు అంత సడన్ గా అంత పతనానికి లోనైందని. అండ్ ఆ చాప్టర్ ఇస్ సమ్‌వాట్ ట్రాజిక్. అది కొంచెం చదువుతున్నప్పుడు కూడా చాలా బాధేస్తది. ఆబ్వియస్‌లీ చదువుతున్నప్పుడు కూడా. అండ్ ఆల్సో లైక్ అండ్ లేటర్ కవర్డ్ హంపి తర్వాత విజయనగరం సామ్రాజ్యం ఎలా అయింది, దాని తర్వాత వచ్చే రాజులు ఏం కానీ దాని తర్వాత కూడా ఉన్నారు కొందరు. ఐ మీన్ ముందు కొన్నాళ్ళు పెనుకొండలోని, తర్వాత కొన్నాళ్ళు చంద్రగిరిలో ఉన్నారు. కానీ అప్పటికి ఏంటంటే ఆ రాజ్యం ఎప్పుడైతే ఈ తల్లికోట యుద్ధం నుంచి పతనం మొదలైందో చాలా మట్టుకు ఇంకా అప్పటి వరకు ఉన్న సామంత రాజులు కూడా ఎదురు తిరగడం, వాళ్ళు రాజ్యాలు స్థాపించుకోవడం. అండ్ అంత ఉన్న మహా సామ్రాజ్యం నెమ్మదిగా కుదించిపోయి ఆఖరికి చంద్రగిరి దగ్గర ఉన్న ఒక మేబీ కొన్ని కొన్ని ప్రాంతాలు చంద్రగిరి దగ్గర ఉండేది. అక్కడ వరకు వచ్చింది. అండ్ ఐ థింక్ లాస్ట్ ఎంపరర్ వాస్ శ్రీరంగ ద సెకండ్. కానీ ఏంటంటే ఎంత పతనమైనా కూడా ఈ విజయనగర సామ్రాజ్యం మిగతా సామ్రాజ్యాలకి మళ్ళీ స్ఫూర్తినిచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ మదురైలో నాయకులు ఉన్నారు. అది స్థాపించింది, ఆ మదురై నాయకుల వంశాన్ని స్థాపించింది విజయనగర సామ్రాజ్యంలోని సేనాధిపతిగా పనిచేసిన విశ్వనాథ నాయకుడు అనే అతను ఆ మదురై నాయక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అండ్ ఆ మదురై నగరాన్ని అంత గొప్పగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఈ మదురై నాయకులు. అలాగే ఈ ఒడయార్, మైసూర్లో ఒడయార్లు అనే సంస్థానం కూడా ఇట్ హాస్ ఇట్స్ ఒరిజిన్స్ ఇన్ విజయనగరం సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలోనే అక్కడ పనిచేసే సేనాధిపతి వాళ్ళు ఈ ఒడయార్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. సో లైక్ దట్ అది పతనమైనా కూడా సో మెనీ అదర్ కింగ్డమ్స్ హ్యాడ్ కమ్ అప్ ఇన్ ఇట్స్ ఫాల్. సో ఇట్ వాజ్ ఆ 400 ఏళ్లే కాదు, ఆ 400 ఏళ్ల తర్వాత కూడా అంత ఆ విజయనగర సామ్రాజ్యం ఉన్న ఇంపాక్ట్ దట్ ఈస్ బీయింగ్ ఫెల్ట్ ఈవెన్ నౌ. అంటే ఒకవైపు ఆంధ్రలోని, అటు తమిళనాడులో మదురై వరకు, ఇటు కర్ణాటకలో బెల్లరి, హోయసల, హ్యాబిలిటీ ఇలాంటి చోట్ల వరకు యూ కెన్ ఫీల్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకా రాయలసీమ గురించి చెప్పక్కర్లేదు. ఆ రాయలసీమలో మీరు అడుగు పెడితే అక్కడ ఉన్న ప్రతి ప్లేస్ ఆ విజయనగర సామ్రాజ్యం ఉన్న ఇన్ఫ్లుయెన్స్ మీకు కనిపిస్తుంది. లేపాక్షి ఎస్పెషలీ అక్కడ లేపాక్షిలో మనకు చూసిన ఆ ఆర్కిటెక్చర్ గానీ, ఆ స్కల్ప్చర్ గానీ ఎంటైర్లీ ఇట్ వాస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ద విజయనగర. తిరుపతి, అటువైపు తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం, పుష్పగిరి, ఇప్పుడు ప్రతి చోట పుష్పగిరి, ఆదోని, ప్రతి చోట మీకు ఆ విజయనగర సామ్రాజ్యం ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది మీకు అక్కడ రాయలసీమలో. పేర్లు కూడా కొంచెం అలాగే ఉంటాయి వాళ్ళవి. ఆ టైం అప్పుడు పేర్లు కూడా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పాలెగారులు, మన రాయలసీమలో పాలెగారులు అంటారు. మనకి ఈ మధ్య సైరా నరసింహారెడ్డి సినిమా వల్ల కొంచెం పాలెగారుల గురించి తెలుసుంటది. ఈ పాలెగారులందరూ కూడా విజయనగర సామ్రాజ్యం కాలం నుంచి వచ్చిన వారే. అదే పాలెగారుల కాన్సెప్ట్ ఏంటంటే అప్పుడు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఈ పాలెగారులో ఉన్న వాళ్ళు కొన్ని ఊర్లు పాలించేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఆ ఊర్లకి వాళ్ళు ఓన్ చీఫ్టైన్స్ అధిపతులుగా పాలిస్తూ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం యుద్ధాలు అయినా వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని ఈ ఈ యుద్ధానికి పంపించేవారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంది మహాయోధులు ఉన్నారు. ఇప్పుడు గండికోట అంటాం. గండికోట అనేది ఇట్స్ వెరీ ఫేమస్. అంటే ఈ ఫోర్ట్ క్యానియన్ ఉన్న ఫేమస్ అయింది. కానీ అక్కడున్న పెమసాని నాయకులు అనే వాళ్ళు దే ఆర్ లైక్ వన్ ఆఫ్ ద అంటే అప్పుడు దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెయిత్ఫుల్ అలైస్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. అలాగే గుత్తి, పెనుకొండ ఈ విజయనగరం ఈ పాలెగారుల వ్యవస్థ కూడా ఈ విజయనగర సామ్రాజ్యం టైం నుంచే వచ్చింది. అండ్ ఆ పాలెగారులు అక్కడ అలా చాలా ఏళ్ళ నుంచి అక్కడ రాయలసీమలో వాళ్ళు అలా స్థిరపడిపోయారు. అది ఐ మీన్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్. అండ్ కొంతమంది బ్రిటిష్ వారి మీద కూడా పోరాడారు, మన సైరా నరసింహారెడ్డి లాగా.
సో ఆ ఇంపాక్ట్ ఆఫ్ హిస్టరీ అప్పటి వరకు కూడా వస్తుంటది మనకి. సో ఇంత మహాచరిత్ర, ఇంత ఘన చరిత్ర కలిగిన విజయనగరం ఎంపైర్ నుంచి అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంపాసిబుల్ టు కండెన్స్ ఇదంతాను ఒక ఎంత పుస్తకంలో పెట్టినా కూడా ఇట్ ఇస్ లైక్ మేబీ అట్ ద మోస్ట్ మేబీ ఒక 20-30% ఐ కెన్ కవర్ ఇట్. కానీ బట్ నా వంతు కృషి చేయడానికి ఇట్ వాజ్ లైక్ మై అండ్ నా ఎఫర్ట్ అక్కడి నుంచి చేయడానికి. సో విచ్ ఐ ట్రై టు ఫ్రమ్ మై సైడ్. అండ్ ఈ టాక్లో కూడా ఈ టాక్లో ఉన్న స్కోప్లో కూడా నేను ఎంతవరకు ఐ మీన్ ఐ కుడ్ కవర్ వాట్ ఎవర్ విట్ వాస్ దేర్ ఇన్ దిస్ వన్ ఇచ్చిన గంట 1 అవర్లోని. అండ్ ఫైన్. సో ఐ థింక్ సార్ ఇప్పుడు నేను ఇవ్వగలిసిన టాక్ ఇచ్చాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ స్టార్ట్ రేసింగ్ ఇట్.